తాడినాడు గ్రామానికి చెందిన చేకూరి రాంభద్రరాజు పార్వతీ దంపతుల ఆర్థిక సహకారంతో భీమవరం పాత బస్టాండ్ ప్రాంగణంలో 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబడిన నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ ను బుధవారం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం 2వ పట్టణంలో పాత బస్టాండ్ ప్రాంగణంలో నూతన బస్ స్టేషన్ ను రాంభద్రరాజు పార్వతీ దంపతులు స్వంత నిధులతో అధునాతన సౌకర్యాలతో అన్ని వస్తువులతో నిర్మించడం అభినందనీయమన్నారు. విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, భీమవరం మండలాల్లో రూరల్ ప్రాంతాలకు ఉపయోగకరమైన స్టేషన్ అని, గతంలో షెల్టర్ లేక మహిళలు, గర్భిణులు, ప్రయాణికులు ఇబ్బంది పడేవారని అన్నారు. చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గది ఏర్పాటు చేసి అధునాతన వస్తువులతో భవనాన్ని నిర్మించారని కొనియాడారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన రాంభద్రరాజు కొన్ని సంవత్సరాల నుంచి నిరుపేద విద్యార్థులను, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ చదివించడం గొప్ప దాతృత్వమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరుచెల్ల సుభాష్, బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ ఎంఆర్ గోపాలరాజు, ఇన్కమ్ ట్యాక్స్ సుబ్బరాజు, మోహన్ ఫిల్లింగ్ స్టేషన్ బాలకృష్ణంరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్, బాంబే స్వీట్స్ పొత్తూరి బాపిరాజు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్ర, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మొహిద్దీన్ రాజు, గోవర్ధన్, కంతేటి వెంకట్రాజు, కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు అల్లూరి పద్మరాజు, స్థానిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. భీమవరం 2 టౌన్లో ఉన్నటువంటి పాత బస్టాండ్ ప్రాంగణంలో ఒక నూతన బస్ స్టేషన్ని నిర్మించడం జరిగింది. ఏదైతే చేకూరి రాంభద్రరాజు గారు పార్వతీ దంపతులు ఉన్నారో, మాజీ డిఎన్ఆర్ కళాశాల సంయుక్త కార్యదర్శి, ప్రముఖ వ్యాపారస్తుడు అయినటువంటి చేకూరి రాంభద్రరాజు గారు 2 టౌన్లో ఉన్నటువంటి పాత బస్టాండ్ ప్రాంగణంలో దాదాపు 60 లక్షల రూపాయలతో సొంత నిధులు వెచ్చించి ఒక అధునాతమైనటువంటి సౌకర్యాలతో ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. భవనాన్ని ఏదైతే ఏలూరు, విజయవాడ వెళ్ళేటువంటి బస్సులు కానీ, కింద రూరల్ విలేజ్లు, భీమవరం మండలానికి వెళ్ళేటువంటి విలేజ్లు కానీ, అలాగే విశాఖపట్నం వెళ్ళేటువంటి బస్సులు కానీ, ఈ విధంగా హైదరాబాద్లో వెళ్ళేటువంటి బస్సులు కానీ అన్నీ కూడా ఈ బస్ స్టాండ్ నుంచి వెళ్ళేటువంటి సదుపాయం ఉన్నది. అనేక సంవత్సరాలకి ఇక్కడ ఏ విధమైనటువంటి కనీసం మినిమం షెల్టర్ కూడా లేని కారణంగా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళలు, గర్భిణీ స్త్రీలు కూడా నుంచోడానికి, కూర్చోడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంగణం ఉండేది. అయితే రాంభద్రరాజు గారి యొక్క చొరవతో మరి ఇక్కడ ఒక అధునాతమైనటువంటి షెల్టర్ నిర్మించడమే కాకుండా ముఖ్యంగా మహిళలకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, చంటిపిల్లల తల్లులకు కానీ సంబంధించి వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా ఒక చక్కటి భవనాన్ని ఇక్కడ నిర్మించడం చాలా అభినందించదగినటువంటి పరిణామం అని సందర్భంగా చెప్తూ ఉన్నా. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దానిలో 10 రూపాయలు ప్రజాక్షేమం కోసం ఖర్చు పెట్టాలి, సొసైటీ కోసం, సమాజం కోసం ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచన మనందరికీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందినటువంటి చేకూరి రాంభద్రరాజు గారు కష్టపడి అహోరాత్రులు కష్టపడడం ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆ విధంగా స్థిరపడినటువంటి రాంభద్రరాజు గారు సమాజం కోసం ఏదో చేయాలనేటువంటి ఒక ఆలోచన, తపన ఆయనలో ఉంది. ఈ విషయంలోనే కాదు, చాలా సంవత్సరాలుగా ఈ భీమవరంలో, పట్టణ పరిసర ప్రాంతాల్లో, ఆకివీడు పరిసర ప్రాంతాల్లో ఎవరైతే నిరుపేదలైనటువంటి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో, ఏ విద్యార్థి యొక్క చదువు ఆర్థిక లేమి కారణంగా, మెరిట్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు చదువు డబ్బులు లేని కారణంగా ఆగకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో
వారి యొక్క మార్కుల ఆధారంగా చాలా సంవత్సరాలుగా విద్యార్థుల్ని, ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, డిగ్రీ విద్యార్థుల్ని చదివిస్తున్నటువంటి వ్యక్తి రాంభద్రరాజు గారు. మరి అటువంటి రాంభద్రరాజు గారు ఈవేళ భీమవరం 2 టౌన్లో ఒక అధునాతనమైనటువంటి బస్ స్టాండ్ నిర్మించడం ద్వారా మరి భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామనేటువంటి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా భగవంతుడిగా ఆయనకి మరింత శక్తినివ్వాలి, ఆయన మరిన్ని ప్రజోపకారమైనటువంటి పనులు చేయాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.